హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇయాల అయితే కోవిడ్‌లో శుక్రవారం అనేసి చెప్పేసి మా వాడు తలకాయ ఎట్టుకొని వచ్చాడండి. ఎలా అయితేనో తలకాయ ఎట్టుకొని వచ్చాడు కదా! నాకు తెలిసిన పద్ధతిలో, రీతిలో దాన్ని నరికేద్దాం అనేసి చాలా 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 కష్టపడ్డానండి. దాన్ని నరకడానికి చాలా ఇదైపోయాను. మొత్తం నా రక్తం ధారపోసాను. ఎందుకంటే నా చెయ్యి తెగిపోయింది కాబట్టి. సో, అలాగైతేనే దాన్ని నరికి కూరగాయలు కోసి అట్ట అయితే ఇరగదొబ్బానండి దాన్ని. దాని పని అయిపోయినట్టే. సో, ఆఖరికైతే ఈ మసాలాలు కలిపి వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే మా వాడు ఎవరు లేరు తీసినోళ్ళు. నేనే జాగ్రత్తగా తీసుకొని ఇది చేసుకున్నాను. సో, అలాగైతే ఆఖరికి తలకాయ మాంసం అయితే మసాలాలో కలిపేసాను. లాస్ట్‌కి అయితే 30 నిమిషాల తర్వాత నీళ్ళు గట్ట ఉడకేసి బాగా ఉడికిన తర్వాత చూసానండి ఎలాగైతే అయిందో. ఇలాగైతే వచ్చింది లాస్ట్‌కి. మొత్తం అన్నీ ఏసాను. గిత్తిమీర అన్నీ వేసి లాస్ట్‌కి ఇలాగ నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. ఏమనుకోకండి. సరేనా? అది కూడా నేను యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను ఈ వంట. లాస్ట్‌లో ఎలాగైతేనో ఒక కప్పులో వేసి మా వాడికి ఉడికిందా లేదా చూడవయ్యా సామి అంటే, సరే చూస్తాను వేసి ఇవ్వమని చెప్పాడు. ఎలాగైతేనో ఒక ముక్క అందులో వేసి కప్పులో వేసి టేస్ట్ చూడమని చెప్పాను. సో, అయితే చెయ్యి అయితే కారిపోతుంది తర్వాత చూద్దాం. ఇప్పుడు పని అవ్వేలా లేదురా సామి పక్కన పెట్టు అనేసి అని చెప్పాడు. లేదు లేదు చూడు ఒకవేళ ఉడికిపోతే దింపేస్తాను అనేసి అని చెప్పాను. లేదు నా చేతికైతే మెత్తగా తగులుతుంది ఉడికిపోయినట్టే దింపే అని చెప్పాడు. సరే అయితే నీ మాట వినేసి నేను దింపేస్తున్నాను అనేసి దింపేసాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో, లాస్ట్‌కి అయితే ఇలాగైతే వచ్చిందండి కూర. లాస్ట్‌కి అయితే ఇలాగ వచ్చింది కూర. మీరు ఒకసారి చూడండి. సరేనా? మాకైతే నచ్చింది. మాకున్న పద్ధతిలో తెలిసిన రీతిలో చేసేసాం. అలా ఉంటాయండి బ్యాచిలర్ వంటకాలు. తెలిసిన పద్ధతిలో అలా ఉంటాయి. నాకైతే కూర అయితే బాగా నచ్చింది. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్.